త్రీ ఇండస్ట్రీ హీరోస్ కి మన హీరోస్ కి తేడా ఏంటి? టాలీవుడ్ హీరోస్ యాక్టర్స్ గానే ఎందుకు మిగిలిపోతున్నారు? ఆ విషయంపై ఎందుకు ఫోకస్ చేయట్లేదు? సేఫ్ జోన్ లో ఉన్నాం కదా అని రిస్క్ చేయట్లేదా? కోలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్ స్టార్ హీరోస్ చేస్తున్న రిస్క్ ఏంటి? మన హీరోస్ వర్కౌట్ కాదు అనుకుంటున్నదేంటి? హావ్ ఎ లుక్. ఇండియన్ సినిమాను టాలీవుడ్ లీడ్ చేస్తోంది, అందులో నో డౌట్. కానీ సక్సెస్ రేషియో ఎక్కువగా చూస్తుంది మాలీవుడ్. వర్సటాలిటీ సౌత్ సినిమాలకు దిక్సూచిగా మారింది. గొప్పగా చెప్పుకునే కథల్లేవు, తీసి పడేసేంత స్టోరీస్ కావు. కానీ వాటిని టేకప్ చేస్తున్న డైరెక్టర్స్ ది, హీరోలదే క్రెడిట్. ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ టాలెంట్ కి కొదవలేదు. అలానే హీరోస్ కూడా ఒకే స్టీరియో టైప్ లైఫ్ కి స్టిక్ ఆన్ కావట్లేదు. దర్శకులుగా, నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ చేయడం పక్కన పెడితే మెగాఫోన్స్ పట్టి అద్భుతమైన చిత్రాలను అందిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ లాంటి యంగ్ మలయాళ హీరోస్ గానే కంటిన్యూ కావట్లేదు. మెగాఫోన్ పట్టి సక్సెస్ఫుల్ చిత్రాలను అందిస్తున్నారు. వీరే కాదు, సీనియర్ హీరోస్ మోహన్ లాల్, జోజో జార్జ్ వంటి స్టార్ హీరోస్ సైతం దర్శకులుగా మారారు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. కోలీవుడ్, శాండల్వుడ్ లో యాక్టర్స్ సైతం డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు. ధనుష్, ఆర్జే బాలాజీ, ఎస్జే సూర్య, కమల్ హాసన్ లాంటి హీరోస్ యాక్టింగ్ చేస్తూనే కట్ యాక్షన్ చెప్తున్నారు. శాండల్వుడ్ లో ఉపేంద్ర, సుదీప్, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి వంటి స్టార్స్ ఫిల్మ్ మేకర్స్ గా సత్తా చాటుతున్నారు. కథ, స్క్రీన్ ప్లేను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి వీరంతా సక్సెస్ అందుకుంటున్నారు. తెలుగు హీరోల ప్రస్తావనకొస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మిగిలిన ఇండస్ట్రీ హీరోస్ తో పోలిస్తే టాలీవుడ్ హీరోస్ ని ఏ విషయంలోనూ తక్కువ తీయలేం. చెప్పాలంటే అన్నింటిలోనూ ఎక్కువే. కానీ కేవలం యాక్టింగ్ కి మాత్రమే పరిమితమైపోతున్నారు. టాలీవుడ్ హీరోస్ గానే మిగిలిపోతున్నారు. కేవలం యాక్టింగ్ చేశామా, వెళ్ళిపోయామా అన్నట్లుగానే ఉంది పరిస్థితి. కొంతమంది నిర్మాతలుగా రాణిస్తున్నా ఫిల్మ్ మేకర్స్ గా చేంజ్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ లాంటి యంగ్ హీరోస్ సైతం మెగాఫోన్ పట్టేందుకు ఆలోచిస్తున్నారు. అడవిశేష్ మొత్తానికి పక్కన పెట్టేశాడు. వీరంతా హీరోస్ గానే బిజీ అవుతున్నారు. టాలీవుడ్ లో దర్శకులకి కొదవ లేదనుకున్నారో, లేక ఫిల్మ్ మేకింగ్ లాంటి టఫ్ జాబ్ మనకెందుకులే అనుకుంటున్నారో వారికే తెలియాలి.